కృత్రిమ మేధ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్న డీప్సీక్ సృష్టికర్త 40 ఏళ్ల లియాంగ్ వెన్ఫెంగ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు టెక్ ప్రపంచంలో ఎక్కడా వినబడని లియాంగ్ పేరు ఇప్పుడు ఎలన్ మస్క్, శామ్ ఆల్ట్మాన్ను మించి మారుమ్రోగుతోంది. ఆయన గురించి మరింతగా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. లియాంగ్ దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్లో జన్మించారు. తండ్రి ఒక స్కూల్ టీచర్. ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా సహా టెక్ దిగ్గజాలకు కేంద్రమైన జెజియాంగ్ ప్రావిన్స్లో లియాంగ్ విద్యాభ్యాసం చేశారు. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్లో డిగ్రీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేశారు. లియాంగ్ 2015లో ఇద్దరు క్లాస్మేట్స్తో కలిసి హై ఫ్లవర్ అసెట్ మేనేజ్మెంట్ పేరిట చైనాలో ఒక హెడ్జ్ ఫండ్ను ఏర్పాటు చేసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. సంక్లిష్టమైన అల్గోరిథంలో ట్రెండింగ్ వ్యూహాలను అమలు చేసే ఈ ఫండ్ చాలా వేగంగా ఎదిగింది. కేవలం 6 ఏళ్ల వ్యవధిలోనే ఫండ్ పోర్ట్ఫోలియో ఏకంగా $15 బిలియన్, అంటే సుమారు 1.19 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. అదే సమయంలో సొంత ఏఐ ప్రాజెక్ట్ కోసం అంటూ శక్తివంతమైన ఎన్విడియా చిప్లను వేల సంఖ్యలో ఆయన కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత 2023లో కృత్రిమ మేధకు సంబంధించిన డీప్సీక్ స్టార్టప్ను ప్రారంభించారు. సాధారణ ఏఐ అవసరాలకు ఉపయోగపడే కోరట్ LLM V2 లాంటి మోడల్స్ను చకచకా ప్రవేశపెట్టి బైట్ డాన్స్, బైదు లాంటి దిగ్గజాలకు కాస్త కుదుపునిచ్చారు. కట్ చేస్తే 2025 జనవరి వచ్చేసరికి అత్యంత క్లిష్టమైన రీజనింగ్ సామర్థ్యాలతో ఓపెన్ ఏఐ చాట్ జీపీటీకి పోటీగా డీప్సీక్ R1 AI అసిస్టెంట్ను ప్రవేశపెట్టారు. ఒకవైపు బడా టెక్ దిగ్గజాలన్నీ తమ మోడల్స్ని అభివృద్ధి చేసేందుకు మిలియన్ల కొద్దీ డాలర్లను కుమ్మరిస్తూ యూజర్ల నుంచి ఛార్జీలు కూడా వసూలు చేస్తుండగా, డీప్సీక్ చాట్బాట్ను అత్యంత చౌకగా కేవలం $6 మిలియన్, అంటే దాదాపు 52 కోట్ల రూపాయలకే తయారు చేసి షాక్ ఇచ్చారు. పైగా ఇది అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో దీన్ని ఓపెన్ సోర్స్ మోడల్గానే ఉంచుతామంటున్నారు. కృత్రిమ మేధ విషయంలో చైనాను అగ్రస్థానంలో నిలబెట్టడమే తన లక్ష్యమని లియాంగ్ చెప్తున్న నేపథ్యంలో అమెరికా టెక్ దిగ్గజాలు దీనికి ఎలా చెక్ పెట్టబోతున్నాయనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.